కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే పార్థసారథిపై కూటమిలో భాగమైన టీడీపీ నేత సంచలన ఆరోపణలు చేశారు. తన సొంత స్థలంలో బిల్డింగ్ కట్టుకోవడానికి ఎమ్మెల్యే పార్థసారథి తన వద్ద 50 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు అని టీడీపీ నేత రౌఫ్ ఆరోపించారు. ఇక ఇప్పటి వరకు ఎమ్మెల్యే పార్థసారథికి 10 లక్షలు ముట్టచెప్పా, అయినా కూడా ఎమ్మెల్యే ఇంకా డబ్బులు ఇవ్వాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు అన్నారు. డబ్బులు ఇవ్వలేనని తేల్చి చెప్పడంతో అధికారులను పంపించి ఒత్తిడికి గురి చేస్తూ ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పిలిపించేయమడిగే నాకు ఇది ఖురాన్ మీద మోసం చెప్తాను. ఒక నిమిషం సార్, నిలబడాలి సార్ నిలబడాలి సార్, నిలబడాలి. మున్సిపాలిటీ ఈయన ఎమ్మెల్యే క్యాండిడేట్, ఈయన ఎమ్మెల్యే కాలేకుండా ముందు ఈయన ఎమ్మెల్యే క్యాండిడేట్, ఎమ్మెల్యేకి నిలబడాలనుకున్నాడు. మరి అటువంటి వాళ్ళ పైన ఇటువంటి పని చేసేది చెప్తాను. 50 లక్షలు డిమాండ్ చేసి సార్ నేను అంత పెద్ద సౌకర్యం కాదు, 50 లక్షలు నేను ఇవ్వలేదు. సీసీ నువ్వు వ్యాపారం గుజి వ్యాపారం ఉంది, అది ఉంది సార్, అంత పెద్ద మనిషి కాదు, నేను వడ్డీ తిన్ను, ఎవరిది డబ్బులు తీసుకోను, ఊరందరూ తెలుసు సార్, ఏదో అంత ఇస్తే ఒక 5 లక్షలు ఇస్తానంటే ఇస్తాంటే లేదప్పా అంటే లాస్ట్ మనం బీజేపీ నిలకంటే ఉన్నలేప 10 లక్షలు ఇచ్చి పాడి పోనీ లేక పేరు కట్టుకుని వ్యాపారస్తుడు ఎందుకు లేపా అని రామాయణం ఇది అని చెప్పి ఆయన చెప్తే ఫస్ట్ రోజు నేను నా డ్రైవర్ తీసుకుని 5 లక్షలు ఆయన చేతికి ఇచ్చిన. 10 లక్షలు లేదు, నువ్వు చాలా లేట్ చేస్తున్నావు, నాకు డబ్బులు ఇవ్వాలి, లేకుండా నేను యాక్షన్ తీసుకుంటా అంటే సార్ నేను డబ్బులు మాత్రం ఈను, మీరు ఏం చేసుకుంటే అని కుల్లా చెప్పేస్తాను. కుల్లా చెప్తాను. ఇంకా 40 లక్షల రూపాయలు నాకు డిమాండ్ చేస్తున్నాడు. నేను ఇచ్చింది 10 లక్షలు, నేను ఇచ్చింది ఎమ్మెల్యేకి 10 లక్షలు. ఆ డబ్బులు వీళ్ళని కోసము వీళ్ళని ప్రజలు పెట్టడం, వీళ్ళు పేరు చెప్పడంలే. మేము తెలుగుదేశం వాళ్ళు అది అయ్యింది, కానీ ఇది ఉన్నాం పోతాం ఉంటే నా గొంతు పోతే పోయినా కానీ 10 పైసలు తీయను, ఏమవుతుంది కానీ చూస్తాను.